దావీదు తన తరం వారికి సేవ చేశాడు. ఒక్కొక్కరు వారి వారి తరములో దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు భక్తులందరూ. ఈరోజు నువ్వు ఎందుకున్నావు, నేను ఎందుకున్నాను? ఎన్ని సంవత్సరాలు బతికేమో లిస్ట్ చెప్పుకోవడానికి? బ్రతికిన అన్ని సంవత్సరాలు దేనికోసం బ్రతుకుతున్నాం? మెతుషల 969 సంవత్సరాలు బతికి ఏం సాధించావయ్యా అంటే మనకేం లేదు చరిత్ర. మరి దేవుని దగ్గర ఏమైనా ఉందో మనకు తెలియదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికి ఏం సాధిస్తున్నావు? ఇంకో 10 సంవత్సరాలు అయితే ఆరోగ్యం ఎట్లా సహకరించదు. తర్వాత చూద్దాంలే అనుకునేసరికి అయిపోయేది, మట్టికి దగ్గర అవుతూనే ఉన్నాం. ఇంకేం సాధిస్తావు? వెనకకి తిరిగి చూసుకొని ఏం సాధించలేకపోయానయ్యా ఇంకంతే. సమాధిలోనికి వెళ్ళేటప్పుడు మనం నిజంగానే నిరాశతోనే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక మిషనరీ, ఒక అద్భుతమైన సేవకుడు, ఆయన చనిపోయే ముందు పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, నేను ఈరోజు సమాధికి వెళ్తున్నాను, అయితే సమాధికి వెళ్తున్న సమయంలో నేను ఏమీ దుఃఖపడట్లేదు, ఎందుకంటే నాకు కలిగినదంతా నేను ఖర్చు పెట్టేశాను, మట్టిలోనికి ఇప్పుడు వేస్టేజ్ ఏం పోవట్లేదు. బాగా ఆలోచించాను. నా సామర్థ్యాన్ని, నా జ్ఞానాన్ని, నా అవకాశాలన్నిటినీ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను. ఇప్పుడు నా శరీరాన్ని మట్టిలో కలుపుతున్నారు కదా, విలువైనది ఏది కూడా మట్టిలో కలపట్లేదు, విలువైనంతా వాడేశాను, నా లైఫ్లో బెస్ట్ని ఉపయోగించేశాను. ఇప్పుడు మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది అంతే. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలని నేను నా బెస్ట్ని వాడాను, ఏది వేస్ట్ చేయలేదు. సో నేను ఇప్పుడు రిగ్రెట్ గాను, నేనేం బాధపడట్లేదు, అయ్యో నా ఆయుష్కాలం వేస్ట్ అయిపోయింది, నేనేం చేయలేకపోయానే, నా వల్ల ఏం కాలేదే అన్న బాధ లేదు నాకు. ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా నా కళ్ళు మూస్తున్నాను అని చెప్పి ఆయన మృతి చెందాడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, మనం మృతి పొందే ముందే దేవుడు నీకు ఇచ్చిన అన్నీ ఉపయోగించి ఈ తరానికి దీవెనకరంగా మార్చబడాలి. గొప్ప గొప్ప సేవకుల చరిత్ర నేను చదివాను, గొప్ప గొప్ప మిషనరీస్ యొక్క హిస్టరీ చదివాను. కొంతమంది 30 ఏళ్ళే బ్రతికారు, కొంతమంది 26 ఏళ్ళే బ్రతికారు, చాలా చిన్న చిన్న వయసులోనే చనిపోయారు. కానీ ఎవరు 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా చేయలేని పనులు 10 సంవత్సరాల్లో అద్భుతమైన పరిచర్య చేసి కళ్ళు మూశారు. కొంతమంది జస్ట్ 5 years మినిస్ట్రీ చేశారు, 5 yearsలో 50 years చేసే మినిస్ట్రీ కన్నా ఎక్కువ చేశారు. ఉన్న కొద్ది ఆయుష్కాలాన్ని చాలా జ్ఞానంగా వాడుకున్నారు.